నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2025 ఫిబ్రవరిలో జన్మించిన, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది? ఎంతవరకు కలిసి రాబోతోంది? ఎంతవరకు కలిసి రావట్లేదు? మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు? ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కుంభరాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మీ మాటల్లో తెలుసుకుంటాం గురుగారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి, యువతులకి ఎలా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేసుకుందాం. ముఖ్యంగా మొదటగా గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. రాశిలోనే శని భగవానుడు, 12వ ఇంట రవి బుధుడు, అలాగే 2వ ఇంట శుక్రుడు రాహువు, 4వ ఇంట గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం, 5వ ఇంట కుజుడు స్తంభించి స్థితి పొంది ఉండడం, వక్రీకరించి ఉండడం, 8వ ఇంట కేతువు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా 12వ తారీఖు వరకు చాలా మటుకు ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి. అంటే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి మహిళలు, ఉద్యోగినులు, ప్రభుత్వం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నటువంటి మహిళలు, అలాగే ప్రభుత్వంతో పనులు కావాల్సినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా 12వ తారీఖు వరకు ఎటువంటి విధంగా శుభంగా జరగదు. అంటే ఏంటి? కష్టములు ఎదుర్కోవాలి. కాబట్టి సిద్ధంగా ఉండండి. అలాగే ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 12వ తారీఖు తర్వాత నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగ లభ్యత పొందే అవకాశం గోచరమవుతుంది. ఇది క్లియర్గా చెప్పవచ్చు. అలాగే 12వ తారీఖు తర్వాత ప్రమోషన్స్కి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. అయితే మిగతా సాధారణంగా గృహిణులకి కావచ్చు, విద్యార్థినులకి కావచ్చు, వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి కావచ్చు, ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుందనే విషయాల గురించి తెలియచేసుకుందాం. ముఖ్యంగా ఈ బొటిక్, అలాగే బ్యూటీ పార్లర్ మరియు రెడీమేడ్ గార్మెంట్స్, అలాగే బ్యాంగిల్ స్టోర్స్ నడిపేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కానీ చేస్తున్నటువంటి వ్యాపార స్థలంలో మార్పులు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అనగా కూర్చున్న ప్రదేశము ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇక ఆదాయం మాత్రం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. సంబంధించినటువంటి ఈ ఎఫ్ఎంసీజీ రంగము, అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, హోటల్, రెస్టారెంట్ బిజినెస్, సూపర్ మార్కెట్లు, కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, తీర్థయాత్రలు, అలాగే ఈ పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి మహిళలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడిపేటువంటి వాళ్ళు, ఆర్నమెంట్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణం కంటే ఎక్కువ శుభ ఫలితాలు, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి శుభ వస్తువులు తీసుకుంటారు. అలాగే గృహోపకరణాలు ఖచ్చితంగా ఈ 15వ తారీఖు లోపల మహిళలు కొనుగోలు చేస్తారు. ఇక కుజ ప్రభావం వలన మీకు ఎలా ఉంటుంది అనంటే ప్రధానంగా కుజుడు వక్రీకరించి స్థితి పొంది ఉండి స్తంభించి ఉన్నటువంటి కారణం చేత విపరీతముగా కష్టములు చేసే ప్రయత్నంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించమని కుంభరాశి వారికి ఆ కుజగ్రహ ప్రభావం తెలియజేస్తుంది. ఇక లాయర్, జడ్జి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఉన్నటువంటి వాటినే కొనసాగించుకునే ప్రయత్నించండి. వృత్తిలో అభివృద్ధి కోసం వెంపర్లాడకండి. కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కొన్ని చిక్కుల్లో ఎదుర్కొంటారు. ఆల్రెడీ ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వాళ్ళైతే మీకు కొన్ని ఇంటిమేషన్స్ కూడా జరిగి ఉండాలి. ఎందుకంటే మీరు వాదిస్తున్నటువంటి ఏవైతే కేసులు ఉంటాయో ఆ కేసుల పరంగా మీకు సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక రైతుల రంగంలో ఉన్నటువంటి వాళ్ళైతే కొత్త పంటలు వేసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి. అన్ని విధాలుగా మీకు తెలిసినటువంటి వాటిలోనే మీరు ప్రయాణం చేయండి తప్ప కొత్త వాటికి జోతికి వెళ్ళకండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, వ్యాపారస్తులు కానీ, ఏజెంట్స్ కానీ వాళ్ళకి సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి వ్యాపార విస్తరణ చేయకండి.
కనిపించడానికి అద్భుతంగా మీ ప్లానింగ్ ఉంటుంది, కానీ గ్రౌండ్లో నెట్వర్క్లో మాత్రం అస్సలు మీరు ఊహించిన దానికంటే చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఉన్న ప్రాజెక్టులు కంటిన్యూ చేసుకోండి. సమయం కోసం వేచి చూడండి. గ్రహ స్థితిగతులు మారబోతున్నాయి మార్చి నుంచి. అప్పుడు మీకంతా కూడా భవిష్యత్తు బాగా బాగా మంచిగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఇక గమనించుకుంటే రాహుకేతుల యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. మెడ నొప్పి, నెక్ పెయిన్ ఎక్కువగా బాధించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇది చెప్పబడినటువంటిది. ఇక ఇనుము, స్టీలు, చర్మము, తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, పెట్రోలు, మైనింగ్ వ్యాపారస్తులు, దిగువ స్థాయి ఉద్యోగినులు, క్లాస్ 4 ఎంప్లాయీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గొప్పగా ఏది ఉండదు. కాబట్టి ఉన్న వాటితోనే సర్దుకుపోయే తత్వంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు 1 నుంచి 15వ తారీఖు వరకు మీరు ప్రయాణం చేయండి. అంతే తప్ప ఈ చెప్పినటువంటి విధానికంటే విభిన్నంగా వెళ్ళగలిగితే మీకు సమస్యలు ఎదురవుతాయి. కావున జాగ్రత్తలు పాటించండి. ఇక ఎప్పుడు మనం చెప్పుకునేది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది, ఇబ్బందికరంగా ప్రశాంతత లేని రోజులు ఎప్పుడు అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియచేద్దాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మాఘమాసము పౌర్ణమి తిథి. ఈ మహామాఘి సందర్భంగా 144 ఏళ్లకి ఒక్కసారి వచ్చే కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రదేశం ప్రయాగరాజ్, త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు, కావున గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు. ఈ 2025వ సంవత్సరం శని భగవానుడు అన్ని రాశుల వారిని ఇబ్బంది పెడతాడు. కావున శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృదేవతా నక్షత్రం. మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే. కావున అక్కడ భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వీటి ధర వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. ఇక 1వ తారీఖు రోజున ప్రధానంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది, కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యతని నిర్వర్తించామనే సంతోషంతో మీరు ఉంటారు. అలాగే విందులు, వినోదాలు స్నేహితులతో గడుపుతారని చెప్పవచ్చు. ఇక 2, 3 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సాటి స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనవసరంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశము, కుటుంబ సభ్యులతో, కుటుంబ పెద్దలతో మానసిక స్పర్ధలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి సంయమనం పాటించండి. 4, 5 తారీఖుల్లో మీకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మీ సోదరీమణులు తెలిసిన వాళ్ళ సహాయ సహకారాలతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది. అలాగే రాని బాకీలు కూడా వసూలవుతాయి. సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. 6, 7, 8, 9, 10 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. గృహోపకరణాల కోసం, గృహ మరమ్మతుల కోసం, వాహన మరమ్మతుల కోసం మీరు ఖర్చులు అధికంగా చేస్తారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఏ పని చేసినా సంతోషము తక్కువగా ఉంటుంది. సమస్యలు, శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో ధన రాబడి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఆదాయం చక్కగా ఉంటుంది. మీ ఖర్చులకి ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ ఖర్చులకి మించినటువంటి ఆదాయం మీకు లభిస్తుంది. లోన్స్ శాంక్షన్ అవుతాయి. అలాగే భాగస్వాములు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి పరపచ్చాలు తొలగిపోతాయి. ఆనందంగా గడుపుతారు. 15వ తారీఖు రోజున మాత్రం మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 2, 3, 6, 7, 8, 15 ఈ 5 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకొని ప్రయత్నం చేయండి. మీకు వీలైతే సాధ్యమైతే ఖర్చుని వాయిదా వేసుకోండి, లేదా ఖర్చులు తగ్గించుకోండి. మీకు ప్రశాంతంగా ఉంటారు, సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పబడినటువంటి సమస్యల కంటే ఇప్పుడు మీరు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా కాళీ కవచము, కాల భైరవాష్టక పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున
దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. రైట్, ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.